ప్రపంచంలో అందరు నేతల జాతకాలని బయటపెట్టినటువంటి ట్రంప్ జాతకాన్ని ఒక మహిళ బయటపెట్టింది. ఎపిస్టైన్ ఫైల్స్‌లో చెప్పబడినట్టు తను యుక్త వయసులో బాలికగా ఉన్నప్పుడు, మైనారిటీ తీరని దశలో తనని అత్యాచారాలు చేసింది ట్రంపు. ఎపిస్టన్ కలిపింది అతనితో. ఆయన వల్ల లైంగికంగా వేధించబడింది నేను అని చెప్పి ఒక అమ్మాయి బయటకొచ్చి కంప్లెయింట్ చేస్తుంది, ఆరోపిస్తోంది. అప్పుడు ఏం చేయాలా? అమ్మాయి చెప్తుంది నిజమా? కాదా? ఆ టైంలో అమ్మాయి ఎక్కడుంది? ఒకవేళ ట్రంప్ మీదన తప్పుడు ప్రచారం చేస్తుంటే ఆ విధంగా కేసు కూడా పెట్టొచ్చు. ఎంక్వైరీ చేసి చెయ్యాలి. కానీ అలా కాకుండా ఆ ఎపిస్టన్ ఫైల్స్‌లో ట్రంప్‌కి సంబంధించినటువంటి అంశంలో ఏమీ లేదు అంటూ వైట్ హౌస్ చెప్పుకొస్తోంది. మరి ఇదివరకు బైడెన్ చేసినప్పుడు తప్పన్నటువంటోడు ఇప్పుడు ట్రంప్ చేస్తున్నది. బైడెన్ తనకి తాను క్లీన్ చిట్ ఇచ్చుకున్నాడు. ట్రంప్ తనకి తాను క్లీన్ చిట్ ఇచ్చుకుంటున్నాడు. అదే బైడెన్ తప్పు చేశాడని ట్రంప్ కేసులు పెడతాడు. ట్రంప్ చేశాడని బైడెన్ కేసులు పెడతాడు. మన రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి దిక్కుమాలిన రాజకీయాల తరహాలోనే అమెరికాలో కూడా నడుస్తోంది.